నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ మండలం పూసాలలో శ్రీవాణి డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరంలో భాగంగా శనివారం క్యాంప్ ఫైర్లో విద్యార్థులు ఆడి పాడి ఎంజాయ్ చేశారు. గ్రామ ప్రజాప్రతినిధులు కూడా ఈ క్యాంప్ ఫైర్లో పాల్గొని ఎంజాయ్ చేశారు. స్వామి వివేకానందుని 151వ జయంతి వేడుకలు సుల్తానాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. సర్పంచ్ అన్నయ్య గౌడ్, ఎస్ఐ రామకృష్ణ పలువురు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అందరి కోసం అన్ని ఇచ్చిన దేశం కోసం పనిచేద్దాం. సూర్యుడు వెలుగుల కిరణాలిస్తే వాయువు ప్రాణం పోస్తుంది. పంటలతో భూమాత ఆకలి తీరుస్తూ ఉంది. దారిన పోయే జనులందరికీ చెట్లు నీడనే ఇస్తాయి. వికసించే నవ పుష్పాలన్నీ సువాసనలు అందిస్తాయి. త్యాగమూర్తులను స్మరిద్దాం, ఆదర్శంగా జీవిద్దాం. త్యాగమూర్తులను స్మరిద్దాం, ఆదర్శంగా జీవిద్దాం. అందరి కోసం అన్ని ఇచ్చిన దేశం కోసం పనిచేద్దాం. త్యాగమూర్తులను స్మరిద్దాం, ఆదర్శంగా జీవిద్దాం. త్యాగమూర్తులను స్మరిద్దాం, ఆదర్శంగా జీవిద్దాం. అందరి కోసం అన్ని సస్యశ్యామలంగా నడిపించడానికి మరి యువతకు ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వివేకానందుని యొక్క ఆలోచన విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి యువకులు ప్రతి ఒక్క సమాజంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా మనం గ్రామాల్లో మరి ఒక ఆదర్శ స్ఫూర్తిని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి మనం అందరం కూడా మరి కంకణబద్ధమై పనిచేయాలని చెప్పి సుల్తానాబాద్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. రంగోలీ పోటీలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణ సంక్రాంతి ముగ్గుల పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ ముగ్గుల మహారాణి బిరుదును ఆడెపు ఆమెని కైవసం చేసుకుంది. ఏడాదిలో జరిగే అన్ని మతాలకు సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ముగ్గులు వేసి మొదటి బహుమతిని పొందింది. ఈ పోటీల్లో పాల్గొన్న వారందరికీ బహుమతుల్ని అందజేశారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు.
మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు నీతి నిజాయితీ మాసిపోదు మత్సలేని మనసు మాది మంచి పెంచు మమత మాది ప్రతి ఇల్లో బొమ్మరిల్లు సరదాలు తెచ్చిందే తుమ్మెదా సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోటి పంచాలతో ఊరేగు పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా ధాన్యాలతో కోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు నీతి నిజాయితీ మాసిపోదు మత్సలేని మనసు మాది మంచి పెంచు మమత మాది ప్రతి ఇల్లో బొమ్మరిల్లు సరదాలు తెచ్చిందే తుమ్మెదా
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోటి పంద్యాలతో ఊరేగు పొంగుతుంటే ఊరంతా ఈ యొక్క ముగ్గుల రాని బిరుదు ప్రధానం ఈ రోజు ఇక్కడ మేము ప్రకటిస్తున్నాం. ఆవు పేడ కానీ పేడ తెచ్చి ఇంటి ముందు అలుకు చల్లుకొని ముగ్గు వేస్తే అది ఒక సైంటిఫిక్ కూడా ఆరోగ్యకరం. ఎందుకంటే ఉదయం వేస్తే ఈనాడు ఆ నల్ల పైపులోనే ఇంటి ముందు ఇట్లా కొడుతున్నారు. కానీ దయచేసి అట్లా కొట్టకండి. బకెట్లో నీటినైనా పేడ లేకుండా నీటినైనా బకెట్లో తోనికి చల్లండి. చల్లడం మీకు ఆరోగ్యపరంగా యోగపరంగా అది మీకు చాలా ఉపయోగపడతాయని కోరుతూ, మరి ఇంకా అదేవిధంగా మన ఇంట్లో కూడా ఒక ఇల్లు ఆనాడు ఉన్నటువంటి ఇంటిలో అలుకు ఎర్రలకు పుట్టమన్నుతో అలికి ముగ్గు పెట్టేవారు. అది కూడా ఒక సైన్స్ గా ఆరోగ్యానికి చాలా ఉపయోగపడేది. సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి వద్ద ఓ బైక్ ను వెనుక నుండి వస్తున్న కారు ఢీకొనడంతో కారు అద్దాలు పగిలి బైక్ పై వస్తున్న సుతాల గ్రామానికి చెందిన గుజ్జ సతీష్ కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆటోలో సుల్తానాబాద్ ఆసుపత్రికి తరలించి ఫస్ట్ ఎయిడ్ చేసి కరీంనగర్ కు తరలించారు. ఇటు క్రాస్ చేసుకొని వస్తుంటే బండి మీద ఇటు క్రాస్ చేసుకున్న కార్ ఆన్ నుంచి వస్తుంది. నేను ఇటు సైడ్ కానీ టర్నింగ్ ఇచ్చుకుంటే ఆయన ఓవర్ ఫీల్ వచ్చి గుద్దేసిండు. సడన్ గా వచ్చి ఓవర్ ఫీల్ వచ్చేసి గుద్దేసిండు. టర్నింగ్ ఉంది కొంచెం సుల్తానాబాద్ టర్నింగ్. ఆ టర్నింగ్ అంటే కార్ వచ్చి గుద్దిన తర్వాత లేచిన తర్వాత నేను చూసిన అక్కడ అదే నుంచి కార్ వస్తుంది. నేను ఇక్కడ ఉంటే టర్న్ అవుతానా ఇట్లా టర్న్ అయ్యింది అన్నట్టు. ఎలిగేట్ మండలం రాకల్దేవపల్లిలో క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రారంభించారు. క్రీడాకారులు గెలుపు ఓటములను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. రాకల్దేవపల్లి గ్రామంలో మరి ఈరోజు క్రికెట్ క్రీడలను నిర్వహించడం చాలా సంతోషం. మరి ఒక వారం రోజుల పాటు 26 దాకా జరిగేటువంటి మరి క్రీడలలో దాదాపు 50 వరకు మరి డివిజన్ స్థాయి క్రికెట్ టీంలు రావడం జరిగింది. మరి ఆటలు అనేవి ఓడడం గెలవడం సహజం. ఈరోజు ఓడిన వాళ్ళు మళ్ళీ గెలిచే విధంగా, అదేవిధంగా గెలిచిన వాళ్ళు ఇంకా పట్టుదలతో ముందుకు పోయే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మరి రాబోయే వారం 10 రోజులు జరిగేటువంటి మరి క్రికెట్ క్రీడల పోటీలలో అందరూ దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి సహకరించి ఈ క్రీడలను విజయవంతం చేయాలని చెప్పి ఓదెల మండలం కొర్నూలులో స్వామి వివేకానందుని 151వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఓదెల మండలం కొన్నూరులో బీజేపీ నేత కర్నె సంజీవరెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన మహిళలకు బహుమతుల్ని అందజేశారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు.
మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం. ఈ కొల్లూరు గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. మరి దీనికి ప్రోత్సాహంగా బహుమతులుగా ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరూ సుతా నిరుత్సాహపడకుండా సుతా వాళ్ళతో బహుమతులు జరుగుతుంది. దయచేసి ఇలా ఎవరైతే అందరైతే ఎంతమంది 30 మందిలో పాల్గొన్నారు, 30 మంది సుతా ఎవరికి రావాలన్నా ఒకటే ప్రైజ్ వస్తుంది. ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళకి వస్తుంది. ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అనుకోకుండా ఇది నిన్న నేను పిల్లలతో మాట్లాడి ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పి నేను సాయంకాలం నిర్ణయించడం జరిగింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.